Come on! ఏం నాన్న ఇది? రే, ఇవాళ నీ మ్యారేజ్ డే కదా, అందుకే ఈ ఆనందం, ఈ సంతోషం. హ్యాపీ మ్యారేజ్ యానివర్సరీ నాన్న. హ్యాపీ యానివర్సరీ రా. రై, ఏంట్రా ఇది? ఆఫీస్లో చాలదన్నట్టు ఇంట్లో కూడా నీ పెళ్లి రోజు సెలబ్రేషన్స్ చేస్తున్నారా? నాకేం తెలీదమ్మా, అంతా నాన్నే చేశారు. నేను కాద్దాము, రిషినే వాళ్ళ నాన్నని సర్ప్రైజ్ చేయాలని ఇలా ప్లాన్ చేశాడు. రై రిషి, మీ నాన్న ఇవన్నీ ఇష్టమని చెప్పాడా? చెప్పలేదు నానమ్మ. మరెందుకురా ఓవర్ చేస్తున్నావు? ఆ సింధు రిషికి బాగా ట్రైనింగ్ ఇచ్చి పంపించుండదు వదినా. అవునవుతా, రిషి వచ్చినప్పటి నుంచి ఆయన దగ్గర ఏదో విధంగా సింధు ప్రస్తావన తెస్తానే ఉన్నాడు. రే రిషి, ఇంకోసారి దాని ప్రస్తావన కానీ దాన్ని గుర్తు చేసే పనులు కానీ చేస్తే బాగుండదు చెప్తున్నాను. ఇప్పుడు నేనేం చేశాను? మా అమ్మ నాన్నల పెళ్లి రోజు ఈ రోజు, అందుకే చిన్న సెలబ్రేషన్ చేద్దాం అనుకున్నాను. అది కూడా తప్పేనా నానమ్మ? తప్పేరా? ఎందుకంటే మీ అమ్మ మీ నాన్న ఎప్పుడో విడిపోయారు. విడిపోయి వేరుగా ఉండే వాళ్ళకి పెళ్లి రోజులు గిల్లి రోజులు అంటూ ఏమీ ఉండవు. మీకుండకపోవచ్చు నానమ్మ, నాకుంటుంది. నీకు మాత్రం ఎలా ఉంటుందిరా? పెళ్లి రోజు లేకుండా అమ్మా నాన్న ఎలా ఉంటారు? నేను శశి ఎక్కడి నుంచి వస్తాం? పెళ్లి రోజు ఉంది కాబట్టి నేను శశి ఉన్నాం. సూపర్ రా మనవడా, ఏం చెప్పావురా? మాటలు బాగానే నేర్పించిందిరా మీ అమ్మ. నీకన్నీ దాని తెలివితేటలే వచ్చాయి. రే రిషి, ఇటువంటి అతి తెలివితేటలు నా దగ్గర చూపించొద్దు చెప్తున్నాను. ఇంకోసారి ఇలా చేస్తే నేను ఊరుకోను అసలా. అమ్మే ఆగమ్మే. నువ్వేం ఫీల్ అవ్వకరా, మీ నానమ్మ అంతే. నువ్వేంటి తాతయ్య నానమ్మకి అంత భయపడుతున్నావు? నా పేరు కూడా చెప్పేశావు. ఒకప్పుడు మీ తాతయ్య పులేరా, మీ నానమ్మే పీలించేసేసింది. అమ్మే ఆగమ్మే. అమ్మే అమ్మే అమ్మే, ఇప్పుడు ఏమై ఉండదు? ఎందుకు ఏడుస్తా ఉండవమ్మే? నా బతుక్కి ఏడుపు కాక ఇంకేడు మిగిలిండదమ్మే. ఇప్పుడు ఏమైందని అసలా? అవ్వాల్సిందంతా ఒక పక్క అయిపోతానే ఉండదు కదా అవత. మీ అబ్బాయితో పెళ్లి కాబోయే నాకు ఏ అచ్చట ముచ్చట లేదు. కానీ సింధుతో ఆయన కలిసి లేకపోయినా వాళ్ళ పెళ్లి రోజుని సెలబ్రేట్ చేస్తా ఉంటాడు రిషి. అది తెలుసుకుంటా ఉంటుంటే బాధగా ఉండదు దావత. చెల్లి, నువ్వు బాధపడకు. రిషి చిన్నపిల్లాడు, ఏదో తెలియక చేశాడు, దానికి ఫీల్ అవ్వాలా? అవును చెల్లి, రిషి వాళ్ళ మ్యారేజ్ డే సెలబ్రేట్ చేస్తే
నిజంగా ఈ రోజు పెళ్లి రోజు అయిపోతుందా చెప్పు? రిషి చేసే పనులు చూస్తా ఉంటే వాళ్ళమ్మ ఎలాగైనా మీ నాన్న మనసు నా వైపుకి మళ్ళీ చేయమని చెప్పి పంపించినట్టుండది. ఇది నిజమే అత్తయ్య. ఇంట్లో రిషి, ఆఫీసులో సింధు. మనం మన కళ్ళారా చూసాం కదా. ఆఫీస్లో వాళ్ళ పెళ్లి రోజుకి స్టాఫ్ అందరూ విష్ చేయటం, కేక్ కట్ చేయించటం, ఇదంతా చూస్తుంటే ఎలాగైనా మరిదిగారి మనసు మార్చాలని ఆ సింధు గట్టి పట్టుదల మీదే ఉందనిపిస్తోంది. దాని బొంద అది ఎన్ని పిచ్చి వేషాలు వేసినా నా కొడుకు మనసు మార్చలేదు మధు. కొన్ని రోజులు ఓపిక పట్టండి. శశిని మార్చలేక దాన్ని మన ఇంటికి పంపించేయడం ఖాయం. అప్పుడది విడాకులు ఇవ్వక తప్పదు, యష్ సంధ్య మెల్లో తాళి కట్టక తప్పదు. మీరు చెప్పింది జరిగితే బాగుంటుందత్తయ్య. ఒకవేళ సింధు శశి మనసుని మార్చేస్తే అప్పుడేంటి పరిస్థితి? లేదు మధు, అలా జరగదు. ఎందుకు జరగదత్తయ్య? మరిది గారిని మార్చాలని ట్రై చేస్తున్న సింధుకి శశి చిన్నపిల్ల. తనని మార్చటం ఒక లెక్క చెప్పండి. అతి విశ్వాసం అంత మంచిది కాదత్తయ్య. శత్రువు ఆత్మవిశ్వాసం మీద దెబ్బ కొట్టాలి. అదే తెలివైన వాళ్ళు చేసే పని. రిషి, రిషి, ఏంటి నానమ్మా? ఈరోజు నీ ప్రోగ్రెస్ కార్డు ఇస్తారని చెప్పావు కదా. అవునానమ్మా, ఇచ్చారు. నీకు మార్క్స్ ఎలా వచ్చాయి? అన్నిట్లోనూ ఏ గ్రేడే. మరి శశికి ఎలా వచ్చాయి మార్కులు? చెప్పు రిషి, ఈసారి కూడా అది తప్పిందా? అవునానమ్మా, అన్ని సబ్జెక్టులో ఫెయిలే. కొన్ని జీరోలు, ఇంకొన్నిట్లో 1, 2లు మాత్రమే వచ్చాయి శశికి. సరేనన్నా, నువ్వెళ్ళు. ఇప్పుడు దొరికిందా సింధు? నాకు తెలుసు శశిని అది ఇంకా పాడు చేస్తుందని. శశిని బాగు చేస్తానని గొప్పలు చెప్పి తీసుకెళ్ళింది కదా. దాని ఇంటికి వెళ్ళి మరీ నిలదీస్తాను. ఇప్పుడు ఏం సమాధానం చెప్తుందో చూస్తాను. అసలు సింధు ఆత్మవిశ్వాసం మీద దెబ్బ కొట్టే అవకాశం వచ్చింది. ఎందుకు తన గురించి అంత గొప్పగా చెప్తావు? సున్నాలు, 1, 2 మార్కులు వచ్చే వాళ్ళకి సడన్ గా మంచి మార్కులు వస్తాయంటే నేను అస్సలు నమ్మనక్క. చెప్పాను కదక్క, శశికి ఏమీ చేత కాదని. అందుకే ఏమీ మాట్లాడకుండా కోపం స్వీట్ మీద చూపిస్తుంది. ఎందుకు శశి అంత కోపంగా చూస్తున్నావు? నేనన్నది నిజమే కదా? ఎనిమి చాలా ఎక్కువ మాట్లాడుతున్నావు. కష్టపడి చదవడం, మంచి మార్కులు తెచ్చుకోవడం, క్లాస్ ఫస్ట్ రావడం అదేమన్నా పెద్ద విషయం అనుకుంటున్నావా? కాదా? అదేమైనా చిన్న విషయం అనుకుంటున్నావా నువ్వు? ఫోన్లో గేమ్స్ ఆడడం, రీల్స్ చూడడం అంత ఈజీ కాదు క్లాస్ ఫస్ట్ రావడం అంటే. మనసు పెడితే ఏదైనా ఈజీయే. క్లాస్ లో అందరికి మంచి మార్కులు రావడం లేదా?
క్లాస్ ఫస్ట్ రావడం లేదా? ఎవరికైనా వస్తాయి. ఎవరికో ఎందుకు శశి, నీకొస్తాయా? ముందు అది చెప్పు. ఎందుకు రావు? వస్తాయి. నేను బాగా చదివి క్లాస్ ఫస్ట్ వస్తాను. ఏ అది నీ వల్ల కాదులే శశి. అవుతుంది. అవ్వదు. అవుతుంది. ఓ అవునా, నీ వల్ల అవుతుందా? నువ్వు క్లాస్ ఫస్ట్ రావడం సంగతి తర్వాత, అసలు నీకు టేబుల్స్ అయినా వచ్చా? వచ్చు. ఏది 12th టేబుల్ చెప్పు చూస్తాను. చెప్పలేను అనుకుంటున్నావా? చెప్తాను. చెప్పు. 12 1s are 12, 12 2s are 24, 12 3s are 36, 12 4s are 48, 12 5s are 60, 12 6s are 12 6s are 12 6s are ఏంటి తర్వాత ఏంటో గుర్తు రావడం లేదా? ఆఫ్టర్ ఆల్ 12th టేబులే రాదు నీకు, నువ్వు క్లాస్ ఫస్ట్ వస్తావా? ఎందుకు సింధు నవ్వుతున్నావు? టేబుల్స్ నేర్చుకోవడం అదేమన్నా బ్రహ్మ విద్య అనుకుంటున్నావా? శశి మనసు పెట్టి చదివితే ఒక్క టేబుల్స్ ఏంటి, తను చెప్పినట్టుగా క్లాస్ ఫస్ట్ కూడా వచ్చి తీరుతుంది. ఏం శశి? అవునా ఆంటీ, మీరు చెప్పింది కరెక్టే. ఓకే అక్క, అయితే నాతో శశి ఛాలెంజ్ చేస్తుందా? చేస్తుంది. ఏం శశి? చేస్తాను, ఛాలెంజ్ చేస్తాను. ఒకవేళ శశి కష్టపడి చదివి టేబుల్స్ నేర్చుకుని మంచి మార్కులు తెచ్చుకుని క్లాస్ ఫస్ట్ వస్తే తను ఏం చెప్తే నేను అది చేస్తాను. శశి మేడం అని పిలుస్తావా? ఓ అలాగే పిలుస్తాను. ఒకవేళ నువ్వు క్లాస్ ఫస్ట్ రాకపోతే నన్ను డమ్మీ అని కాకుండా అమ్మా అని పిలవాలి. పిలుస్తావా? ఏంటి శశి ఆలోచిస్తున్నావు? నువ్వు ఛాలెంజ్లో ఓడిపోతావని భయమా? నేనెందుకు ఓడిపోతాను? నేనే గెలుస్తాను. నాకేం భయం లేదు. అయితే నన్ను అమ్మా అని పిలుస్తానని చెప్పు. సరే, నువ్వు చెప్పినట్టు పిలుస్తానులే. ఓకే, ఈ రోజు నుంచి నీ కౌంట్ డౌన్ స్టార్ట్. ఛాలెంజ్. ఛాలెంజ్. సింధు, ఇక నుంచి నీకు గుడ్ టైం స్టార్ట్ అవుతుంది. అయ్యయ్యో. సంధ్య, నువ్వు కూడా కూర్చో, నేను వడ్డిస్తాను కదా. పర్లేదక్క, నేను తర్వాత తింటాను. కూర్చోమన్నాను కదా, కూర్చో. అన్నయ్య, ఇంతకీ కంపెనీ ఎవరి పేరు మీద పెడుతున్నావు? నా పేరుని చెప్తే ఏమంటారో. ఇంకెవరి పేరు మీద పెడతాను యష్? మీ వదిన పేరు మీదే. అదేంట్రా, కంపెనీ నీ పేరు మీద కదా పెట్టాలి, మధు పేరు మీద పెట్టడం ఏంటి? అనుకున్నాను ఆబ్జెక్ట్ చేస్తారని. ఎలాగోలా కవర్ చేసి వాళ్ళే కంపెనీ నా పేరు మీద పెట్టేలా చేయాలి. అది కాదమ్మా. ఏది కాదురా, పెట్టుబడి నీది, పేరు మీ ఆవిడదా. నాకేం నచ్చలేదు అసలు. అది అలా అడగండి అత్తయ్య. నేను కూడా అదే చెప్పాను. కంపెనీ నా పేరు మీద పెట్టడం ఏంటండి, నాకు నచ్చదు. మీ పేరు మీదే కంపెనీ స్టార్ట్ చేద్దాం, లేదంటే అత్తయ్య గారి పేరు మీదైనా కంపెనీ పెడదాం. మీ అమ్మగారి పేరైతే ఇంకా మంచిది అని నేను మీ అబ్బాయికి ఎంత చెప్పినా మీ అబ్బాయి నా మాట వినటం లేదత్తయ్య. కనీసం మీరైనా చెప్పండి నా పేరు వద్దని. నా పేరైతే ఏదో కలిసొస్తుందని తేజ మొండి పట్టుపడుతున్నారు. ఏం తేజ, నేను చెప్పానా లేదా నీతో? అవునమ్మా, మధు చెప్పింది. నా పేరు మీద కంపెనీ అనగానే చూడండి ఎలా అడిగారు.
అందుకే ముందు నుంచి నా పేరు వద్దు అంటుంది. ఇప్పటికైనా మించిపోయిందేమీ లేదు. అత్తయ్య గారు చెప్పిన పేరు మీదే కంపెనీ స్టార్ట్ చేద్దాం. అదేంటి మధు, తేజ అన్న దాంట్లో తప్పేం లేదు కదా. భార్య పేరు పెడితే ఎవరికైనా కలిసొస్తుంది. పైగా కంపెనీ ప్రపోజల్స్, ప్లానింగ్, ప్రాజెక్ట్స్ తీసుకురావడం అంతా నువ్వే కదా చేసేది. ఎంబీఐ కూడా చేసావు. కంపెనీకి నీ పేరు ఉండడమే కరెక్ట్. ఏమంటావు దాము? మధు ఏమైనా పరాయిదా? నా పెద్ద కోడలే కదా. కంపెనీ తన పేరు మీద ఉండటం కూడా మంచిదే అసలు. యష్, నువ్వేమంటావు? నాకోకే అన్నయ్య. మధు, అందరూ ఒప్పుకున్నారు. ఇక నీకేం ప్రాబ్లం లేదుగా? ఆ, అత్తయ్య గారు చెప్పిన తర్వాత నేనెలా కాదనగలను? నేను మీ దారిలోకొచ్చి మిమ్మల్ని నా దారిలోకొచ్చేలా చేశాను. దట్ ఈస్ మధులత. అమ్మే, ఫ్యూచర్లో నీ పేరు మీద కూడా అల్లుడు గారు ఏదో కంపెనీ స్టార్ట్ చేస్తారు. నాన్న, మరి మన కంపెనీకి సింధు అమ్మ పేరు ఎందుకు పెట్టలేదు? వీడు ఎక్కడుంటే అక్కడ సింధు పేరు మారుమోగిపోతా ఉండదు. మాట్లాడవేంటి నాన్న? యష్, నీ స్టాఫ్కి శాలరీస్ బోనస్ ఇవ్వడానికి కదా నీ చెక్ క్లియర్ అయిందా లేదా అని అడిగింది. లేదు సింధు, మా వదిన ఆఫీస్ స్టార్ట్ చేయడానికి అడ్వాన్స్గా కొంత మనీ కావాలంట. తన కోసమే అడిగాను. డీటెయిల్స్ చెప్పండి వదిన. త్వరలో పండుగ ఉంది యష్. వాళ్ళ శాలరీస్ బోనస్లు పడతాయని పాపం నీ స్టాఫ్ అంతా ఎంతో ఆశగా ఎదురు చూస్తున్నారు యష్. ఇంకో 10 డేస్లో వేరే చెక్ వస్తుంది. అప్పుడు స్టాఫ్కి క్లియర్ చేస్తానులే. అయినా అసలు ఇవన్నీ నీకెందుకు సింధు? ఇది నా కంపెనీ డబ్బు. నీ కంపెనీ షేర్లోంచి నేనేం ఇవ్వడం లేదు కదా. డబ్బులు రావడం లేట్ అయితే నీ స్టాఫ్ చాలా ఇబ్బంది పడతారు యష్. అసలే మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ వాళ్ళు. జీతాల మీదే కదా వాళ్ళు ఆధారపడేది. మీ వదిన ఆఫీసే కదా స్టార్ట్ చేసేది, కంపెనీ కాదు కదా. మన ఆఫీస్లో చాలా క్యాబిన్స్ ఉన్నాయి. ఏదో ఒక క్యాబిన్లో నుంచి తన ఆఫీస్ వర్క్ స్టార్ట్ చేయొచ్చు కదా. నీ స్టాఫ్ని అప్సెట్ చేయడం బాగుండదు. సింధు, ఇది మా పర్సనల్ మ్యాటర్. నువ్వెందుకు అనవసరంగా సలహాలు ఇస్తున్నావు? దయచేసి వెళ్ళు. తిక్క కుదిరింది. లేదంటే నాకొచ్చే చెక్ని చెడగొట్టాలని చూస్తుందా? ఏంటి యష్ చెక్ రాయకుండా అలా ఆలోచిస్తున్నాడు? రఘు, చెప్పండి మేడం.
మేడం మా శాలరీస్ బోనస్ గురించి సార్కి చెప్పారా మేడం? చెప్పాను. ఒక 10 days తర్వాత వేరే ఏదో చెక్ వస్తుందట, అప్పుడు వేస్తామన్నారు మీ సార్. ఇంకా 10 days ఆగాల? కష్టం మేడం. సరే అయితే మీరే వెళ్ళి మీ సార్ని అడగండి. అలాగే మేడం, పదండి వెళ్దాం. మే ఐ కమ్ ఇన్ సార్? కమిన్. చెప్పండి సార్, 10 days అంటే బాగా ఇబ్బంది పడతాం సార్. త్వరలో పండగ కూడా ఉంది. ప్లీజ్ సార్, మా ప్రాబ్లంని అర్థం చేసుకోండి. వదినా, మా ఆఫీస్లో చాలా స్పేస్ ఖాళీగానే ఉంది. సింధు చెప్పిందని కాదు కానీ తను చెప్పిన దాంట్లో కూడా నిజం ఉంది కదా. ఇప్పుడు మీరు స్టార్ట్ చేసేది కంపెనీ కాదు కదా, ఓన్లీ ఆఫీసే కదా. ఆ ఆఫీస్ వర్క్ ఏదో ఇక్కడి నుంచే చూడండి. మీకు నచ్చిన క్యాబిన్ సెలెక్ట్ చేసుకొని అందులో నుంచే ప్రాజెక్ట్ వర్క్ చూడండి. ఎందుకు అనవసరంగా డబ్బు వేస్ట్? ఒకసారి ఆలోచించండి వదినా. అలాగే మూర్తి గారు, మీరు చెప్పినట్టే చేస్తాను. ఓకే, మీ అందరి శాలరీస్ బోనస్లు ఈవినింగ్లో పడతాయి. థ్యాంక్ యూ సార్. వెళ్ళండి. నాకు రావాల్సిన చెక్ రాకుండా చేసావు కదా, చెప్తాను సింధు నీ పని. మేడం, మీరు చెప్పబట్టే మేము వెళ్ళి సార్తో మాట్లాడాం. మా ప్రాబ్లం సాల్వ్ అయింది. చాలా థ్యాంక్స్ మేడం. ఇట్స్ ఓకే. ఇప్పుడు మీరు హ్యాపీనే కదా? మేడం. సరే, పని చూసుకోండి. సరే మూర్తి గారు, నేను వస్తాను. సరే వదినా. సరే. మేడం. నో ఇట్స్ ఓకే, కూర్చో. కూర్చోండి మేడం. యష్ చెక్ రిలీజ్ చేశాను. నీ చెక్ ఈవినింగ్ క్లియర్ అవుతుంది. ప్రాబ్లం ఏం లేదు కదా? నో ప్రాబ్లం మేడం. మేడం, నిన్న మా పెళ్లి రోజు సెలబ్రేషన్లో యష్ అన్న మాటలకి తన ప్రవర్తనకి మీరేం ఫీల్ అవ్వలేదు కదా? యష్ తరపున నేను మీకు క్షమాపణలు చెప్తున్నాను. నేను యష్ మళ్ళీ ఒకటవ్వాలని మీరు మనస్ఫూర్తిగా కోరుకుంటున్నారు కాబట్టి మా మ్యారేజ్ డే సెలబ్రేషన్స్ అరేంజ్ చేసి మీరు కేక్ కూడా తెప్పించారు. ఐ నో మేడం. వీళ్ళ టాపిక్ మనకేమైనా యూజ్ వచ్చేమో, రికార్డ్ చేద్దాం. యాక్చువల్గా నేనే నీకు సారీ చెప్పాల్సిందో. మీ పర్మిషన్ లేకుండా మీ మ్యారేజ్ డే సెలబ్రేషన్ స్టార్ట్ చేసి అనవసరంగా మీ ఎమోషన్స్తో నేను ఆడుకున్నట్టయింది. మీ మ్యారేజ్ యానివర్సరీ అంటే యష్ హ్యాపీగానే ఫీల్ అవుతాడు అనుకున్నాను. ఎందుకంటే రామచంద్రాపురం వెళ్ళొచ్చిన దగ్గర నుంచి యష్లో కొంచెం మార్పు కనిపించింది నాకు.
మళ్ళీ మీరు కలిసే ఛాన్స్ ఉందని నేను ఎక్స్పెక్ట్ చేశాను. బట్ సడన్గా యష్ అలా బిహేవ్ చేస్తాడని నేను అసలు అనుకోలేదు సింధు. తప్పు నాదే. జరిగిన దాంట్లో మీ తప్పేమీ లేదు మేడం. నాకు తెలుస్తుంది యష్లో మార్పు మొదలైందని. తన తప్పు తెలుసుకుని తప్పకుండా యష్ మళ్ళీ నాతో కలుస్తాడని నాకు నమ్మకం ఉంది మేడం. మరి నిన్నెందుకు అలా ప్రవర్తించాడు? సడన్గా వాళ్ళ అమ్మ రావడం వల్లే అలా ప్రవర్తించి ఉంటాడు మేడం. ఎందుకంటే మేము మళ్ళీ ఒక్కటవ్వడం వాళ్ళ అమ్మకి ఇష్టం లేదు. ఓకే, అందుకే అలా మాట్లాడా? అవును మేడం. మీరు చూస్తూ ఉండండి, ఏదో ఒకరోజు యష్ మళ్ళీ నా భార్య అని అందరి ముందు ఒప్పుకుని తీరుతాడు. ఒప్పుకునేలా నేను చేస్తాను. ఏంటి శశి, టేబుల్స్ చదవకుండా ఫోన్ చూస్తున్నావు? చదివా ఆంటీ, ఎంత చదివినా రావడం లేదు. బుక్ పట్టుకుంటే చాలు నిద్ర వచ్చేస్తుంది. కాన్సంట్రేషన్ చేయడం నా వల్ల కావడం లేదా ఆంటీ. అందుకే బుక్ పక్కన పడేసి ఫోన్ ఆన్ చేశాను. అంతే ఆంటీ, నాకొస్తున్న నిద్ర అంతా మాయమైపోయింది తెలుసా? నీలో చదవాలి అన్న పట్టుదల పెరగడానికి నీకొక ఉపాయం చెప్పనా శశి? ఏంటా ఉపాయం? నీకు ఎవరంటే బాగా కోపం? ఇంకెవరు, ఆ ఎనిమియే. సరే, ఈ ఎనిమి ఫోటో నాకెందుకు చూపిస్తున్నావు? ఒక్క నిమిషం. తన ఫోటో నా బెడ్ మీద పెట్టావేంటి? వద్దు, అవతల పడేయండి. శశి ఆగు, తొందరపడి అలా విసిరేయకు. ఇప్పుడు నీకు టేబుల్స్ రావాలి అంటే ఈ ఫోటో నీ ఎదురుగానే ఉండాలి. ఈ ఫోటో నా ఎదురుగా ఉంటే నాకు టేబుల్స్ ఎలా వస్తాయాంటీ? ఇప్పుడు సింధును నువ్వు ఎనిమి అంటావు కదా? అవును. నీ శత్రువు నీకు ఎదురుగా కనిపిస్తూ ఉంటే నీలో గెలవాలన్న కసి, పట్టుదల పెరుగుతాయి. కావాలంటే ఒకసారి ట్రై చేసి చూడు, నీకే తెలుస్తుంది. ఒకవేళ శశి కష్టపడి చదివి టేబుల్స్ నేర్చుకుని మంచి మార్కులు తెచ్చుకుని క్లాస్ ఫస్ట్ వస్తే తను ఏం చెప్తే నేను అది చేస్తాను. శశి మేడం అని పిలుస్తావా? ఓ, అలాగే పిలుస్తాను. ఒకవేళ నువ్వు క్లాస్ ఫస్ట్ రాకపోతే అమ్మా అని పిలవాలి. పిలుస్తావా? నిజమే ఆంటీ, ఈ ఎనిమి ఫోటో చూస్తుంటే నాలో గెలవాలన్న కసి, పట్టుదల పెరుగుతున్నాయి. ఈ ఫోటో ఇక్కడే ఉండనివ్వండి. 6 1s are 6, 6 2s are 12, 6 3s are 18, 6 4s are 24, 6 5s are 30, 6 6s are 36, 6 7s are 42, 6 8s are 48, 6 9s are 54, 6 10s are 60.
గుడ్, కీప్ ఇట్ అప్. ఇలాగే ప్రాక్టీస్ చేస్తూ ఉండు. నువ్వు సింధు మీద గెలుస్తావు. సింధు నిన్ను శశి మేడం అని పిలుస్తుంది. అవునా? అయితే చదువుతా. 6 1s are 6, 6 2s are 12, 6 3s are 18, 6 4s are 24, 6 5s are 30, 6 6s are 36, 6 7s are 42, 6 8s are 48. అమ్మ మధు, ఏంటి మావయ్య? నీతో ఓ విషయం మాట్లాడాలమ్మా. చెప్పండి మావయ్య. ఇందాక మీ అత్తయ్య నీతో సింధు గురించి ఏం చెప్పిందో తెలియదు కానీ నువ్వు సింధుని పూర్తిగా తప్పుగా అర్థం చేసుకున్నావమ్మా. సింధు చాలా మంచిదమ్మా. ఏవో అనుకోని పరిస్థితులు, కారణాలు, అనుమానాలు, అపార్థాల వల్ల యష్ సింధు విడిపోవాల్సి వచ్చింది. కానీ నిజానికి ఇద్దరికీ ఒకరంటే ఒకరికి ఎంతో ప్రేమ. అయ్యో, ప్రేమించి పెళ్లి చేసుకుని ఒక్కటయ్యారు. ప్రాణానికి ప్రాణంగా ఉండేవాళ్ళు. నీలాగే సింధు కూడా చాలా మంచిదమ్మా. పట్టుదల, ఆత్మాభిమానం గల మనిషి. కాకపోతే సాటివారికి సాయం చేయాలన్న నిస్వార్థం వల్ల తను నమ్మిన దానికోసం, తను అయిన వాళ్ల కోసం సింధు ఏమైనా చేస్తుంది, ఎంత దూరమైనా వెళ్తుంది. ఆ పద్ధతి వల్లే కొంతమందికి చెడుగా కనిపిస్తుంది. అలాగా? అవునమ్మా. దూరమైన సింధు యష్లు ఇప్పుడిప్పుడే మళ్లీ దగ్గరవుతున్నారని నాకనిపిస్తుందమ్మా. ఇలాంటి సమయంలో నువ్వు అసలు విషయాలు తెలియకుండా మీ అత్తయ్య మాటలు నమ్మి మళ్లీ వాళ్లని విడగొట్టాలని, దూరం చెయ్యాలని చూడకమ్మా. చిన్నదానివైనా నీకు చేతులెత్తి ప్రార్థిస్తున్నాను. అయ్యో మావయ్య, ఏంటిది? మీరు పెద్దవారు, మీరిలా చేయకూడదు. నిజంగా నాకిదంతా తెలీదు మావయ్య. అత్తయ్య చెప్పిందే నిజం అనుకున్నాను. ఇప్పుడు మీరు చెబితేనే అసలు నిజం తెలిసింది. అత్తయ్య అడిగిందని అలా చేస్తానని చెప్పాను కానీ సింధు నా చెల్లి మావయ్య. అంత మంచిదని నాకు తెలిసిన తర్వాత నా చెల్లిని మరిదిగారిని ఎలా వేరు చేస్తాను? ఆ పాపం జోలికే వెళ్ళను. అయినా అత్తయ్య చెప్పిందని గుడ్డిగా నేనెందుకు ఏదైనా చేస్తాను? నిజంగా నా కళ్ళతో చూసి అది న్యాయం అనుకుంటేనే చేస్తాను. మీరేమీ బాధపడకండి మావయ్య. మీరు చెప్పినట్టు నా చెల్లి మరిదిగారు మళ్ళీ ఒకటి కావాలని ప్రయత్నిస్తే అందుకు నేను సాయం చేస్తానే తప్ప వాళ్ళకి కళ్ళు కూడా ద్రోహం చేయను. ఇప్పుడు నేను మీకు మాటిస్తున్నాను మావయ్య. నా చెల్లిని మరిదిగారిని కలపటానికి ఒక అక్కగా, ఒక వదినగా నేనే ముందు ఉండి నడిపిస్తాను. చాలా థ్యాంక్స్ అమ్మా. నువ్వు తలుచుకుంటే తప్పకుండా మళ్ళీ వాళ్ళొక్కటవుతారు. ఇంకా ఆ విషయంలో మీరేమీ బెంగపడకండి మావయ్య. అంతా నేను చూసుకుంటాను. ఇప్పుడు మా ఇంటి పెద్ద కోడలివి అనిపించుకున్నావు. నువ్వు నిండు నూరేళ్లు చల్లగా ఉండాలమ్మా. ఉంటానమ్మా. గుడ్ నైట్ మావయ్య. ఎవరికి కావాల్సింది వాళ్ళకి చెబితేనే కదా వీళ్ళందరూ కలిసి నాకు కావాల్సిన దాని గురించి సపోర్ట్ చేస్తారు. ఆగు మధు.
రిషి ఏం హోంవర్క్ చేస్తున్నావురా? ఇంగ్లీష్ హోంవర్క్ నాన్నా. త్వరలో ఎగ్జామ్స్ ఉన్నాయి కదా, అందుకే అయిపోయిన లెసన్స్ అన్నీ మళ్ళీ ఒకసారి రివిజన్ చేసుకుంటున్నాను. గుడ్. శశి కూడా నీలాగే చదువుకుని ఉంటే ఎంత బాగుండేదో. ఫీల్ అవ్వకు నాన్నా, శశి కూడా చాలా బాగా చదువుకుంటుంది. అమ్మ దగ్గరికి వెళ్ళింది కదా, అమ్మ దగ్గరుండి బాగా చదివిపిస్తుంది. నెక్స్ట్ టైం ఎగ్జామ్స్లో శశి మంచి మార్కులు తెచ్చుకుంటుంది, మీరే చూడండి. నిజంగా శశికి మంచి మార్కులు వస్తే ఫస్ట్ హ్యాపీగా ఫీల్ అయ్యేది నాన్నగా నేనేరా. 7 1s are 7, 7 2s are 14, 7 3s are 21, 7 4s are 28, 7 5s are 35, 7 6s are 42, 7 7s are 49, 7 8s are 56, 7 9s are 63, 7 10s are 70, 7 1s are 7, 7 2s are 14, శశి ఇలా బుద్ధిగా చదువుకోవడం చూస్తే 7 4s are యష్ చాలా 21, సంతోషపడతాడు. 7 5s are 35. ఫోటో తీసి యష్కి పంపిద్దాం. రే రిషి, ఇది చూడు. అక్కడ శశి ఎంత చక్కగా చదువుకుంటుందో. ఇదే కదరా నేను కోరుకుంది. నేను చెప్పాను కదా నాన్న, శశి చదువుతుందని. ఇదంతా అమ్మ గ్రేట్నెస్సే. అమ్మకి కాల్ చేసి థ్యాంక్స్ చెప్పండి. చెయ్యి నాన్న. యష్ శశి ఫోటో చూసినట్టున్నాడు, అందుకే కాల్ చేస్తున్నాడు. సింధు, చెప్పు యష్. నిజంగానే శశి చదువుకుంటుందా? అవును యష్, తనంతట తానే పుస్తకాలు తీసి శ్రద్ధగా చదువుతుంది. నేనేమీ ఫోర్స్ చేసి చదివించడం లేదు. థ్యాంక్స్ సింధు. థ్యాంక్సా? దేనికి? అదే నా కూతుర్ని బాగా చదివిస్తున్నావు కదా, అందుకు. నీకే కాదు, శశి నాకు కూతురే. తనని చదివించడం అమ్మగా నా బాధ్యత కూడా. శశి విషయంలో నాకున్న టెన్షన్ని తగ్గించావు సింధు. టెన్షన్ దేనికి? ఛాలెంజ్లో ఓడిపోతానన్న భయంతోనా? నువ్వు ఛాలెంజ్లో నేను ఓడిపోతానేమో అని ఆలోచిస్తున్నావు, కానీ నేను శశి బాగుపడుతుందని ఆలోచిస్తున్నా. శశి మంచి దారిలోకి రావడమే నాకు కావాల్సింది. నేను గెలిస్తే మన అందరం గెలిచినట్టే యష్. శశికి ఫోన్ ఇవ్వమంటావా యష్? తనతో మాట్లాడతావా?
వద్దు వద్దు వద్దు. తనని చదువుకొని డిస్టర్బ్ చేయొద్దు. ఉంటాను సింధు. చూసావా నాన్న, శశి స్లోగా ఎలా మారుతుందో. అమ్మ ఎవరినైనా మార్చేస్తుంది. అమ్మ దగ్గర ఉంటే మీరు కూడా మారిపోతారు. పాపం శశి చదువుకుంటూనే నిద్రపోయినట్టుంది. శశి ఇంత గట్టిగా పుస్తకం పట్టుకుందంటే చదువు మీద తనకి ఎంత శ్రద్ధ పెరిగిందో అర్థం అవుతుంది. నువ్వంటూ లేక నేలేనే అమ్మా, నీ రక్తమే పంచి ఇచ్చావే జన్మ. నా నుదుటి పైన తొలి ముద్దు నువ్వే, తొలి ముద్ద నువ్వై నా కడుపు నింపావే. మనసంతా పూసేటి ఓ హాయి నువ్వమ్మ, కన్నీరే తుడిచేటి ఆ చేయి నీదమ్మ. పంచిస్తే పెరిగేటి ప్రేమంటే నువ్వమ్మ, నీ ఊపిరే నాలో ప్రాణంలా ఉందమ్మ. నా నిదురకే నువ్వు ఎలయ్యావు నా కోసమే. శశి, ఈ అమ్మ చేతిని నువ్వు ఎప్పుడూ వదలకుండా ఇలానే గట్టిగా పట్టుకుంటే ఎంత బాగుంటుంది. దాచి లోకాన్ని చూపావు. హలో, చెప్పండి మేడం, స్కూల్ ఫీజు కట్టడానికి ఇవాళే లాస్ట్ డేట్, గుర్తుందా? అయ్యో మర్చిపోయాను మేడం. నేను ఇప్పుడే బయలుదేరుతున్నాను. హాయ్ సింధు. హాయ్ అష్మిత, ఎలా ఉన్నావు? నేను బాగానే ఉన్నానే, నువ్వెలా ఉన్నావు? ఫైన్. వాస్తవ్ గారి కంపెనీలో నువ్వు మానేసిన చాలా రోజుల తర్వాత మనం ఇప్పుడే కదా కలవడం. అవునే. అచ్చరే, నువ్వు ఇక్కడేం చేస్తున్నావు? నేను ఈ ప్రాజెక్ట్లోనే వర్క్ చేస్తున్నాను. ఓ, ఇంతకీ నీ జాబ్ ఎలా ఉంది? ప్రజెంట్ నేను చేస్తున్న జాబ్ ఓకే, బట్ దాన్ని వదిలేస్తున్నాను. ఎందుకని? మధు గారి కంపెనీలో జాయిన్ అవబోతున్నాను. మంచి ప్యాకేజ్ ఇస్తానన్నారు. మధు వాళ్ళ కంపెనీ ఇంకా స్టార్ట్ అవ్వలేదు కదా. ప్రెజెంట్ జాబ్ అప్పుడే వదిలేయడం ఎందుకు?
కంపెనీ స్టార్ట్ అయిన తర్వాత జాయిన్ అవ్వచ్చు కదా. పైగా నువ్వు ఫ్రెషర్వి కూడా కాదు, చాలా సీనియర్వి. ఎందుకు ఇలాంటి డెసిషన్ తీసుకున్నావు? లేదు సింధు, మధు మేడం చెప్పారు ఆల్రెడీ కంపెనీ రన్ అవుతుందని. బెంగళూరు బ్రాంచ్లో కూడా ప్రాజెక్ట్ స్టార్ట్ అయిందని. ఎంత త్వరగా వీలైతే అంత త్వరగా జాయిన్ అవ్వమని చెప్పారు. నేను డెసిషన్ తీసుకున్నాను. ఓకే, నాకు పనుంది, మళ్ళీ కలుస్తాను, బాయ్. మొన్ననే కదా మధు ఇదే ఆఫీస్లో ఒక ప్లేస్లో తన ఆఫీస్ స్టార్ట్ చేసింది. అప్పుడే కంపెనీ పెట్టేసినట్టు, ప్రాజెక్ట్ వచ్చినట్టు, వర్క్ స్టార్ట్ అయినట్టు అస్మితకి ఎలా చెప్తుంది? మధు, ఒక్క నిమిషం. ఏంటి చెల్లి? నీ కంపెనీ కోసం ఎంప్లాయీస్ని రిక్రూట్ చేసుకుంటున్నావా? అవును. ఇంకా నీ కంపెనీ స్టార్ట్ అవ్వలేదు కదా, అప్పుడే ఎంప్లాయీస్ ఎందుకు? కంపెనీ స్టార్ట్ చేయాలంటే ముందు ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంతా రెడీ చేసుకోవాలి కదా, అందుకే ఓ కన్సల్టెన్సీతో టైఅప్ అయ్యాను. మరి అష్మితతో అలా ఎందుకు చెప్పావు? అష్మిత నీకు తెలుసా? తెలుసు, ఇద్దరం కలిసి వర్క్ చేసాం. ఓ, తనతో నేను ఏం చెప్పానని నీతో చెప్పింది? ఆల్రెడీ నీ కంపెనీ స్టార్ట్ అయిపోయినట్టు, బెంగళూరు బ్రాంచ్లో ప్రాజెక్ట్ వర్క్ మొదలైనట్టు, వెంటనే తనని పాత జాబ్కి రిజైన్ చేసి నీ కంపెనీలో జాయిన్ అవ్వమని చెప్పావట కదా. నేనా? అలా ఏం చెప్పలేదే. బహుశా ఆ కన్సల్టెన్సీ వాళ్ళు వాళ్ళ టార్గెట్ ఫినిష్ చేయాలని అష్మితతో అలా చెప్పి నా దగ్గరికి పంపించారేమో. అసలు అమ్మాయి రెజ్యూమే కూడా నాకు డైరెక్ట్గా ఇవ్వలేదు, కన్సల్టెన్సీని చూసుకుంటుంది. వాష్రూమ్కి వెళ్ళాలి, వస్తాను. నా కంపెనీ స్టార్ట్ అవ్వలేదని అష్మితతో చెబితే ప్రాబ్లం అవుతుంది. బాగానే మేనేజ్ చేశాను. ఎక్కడో ఏదో తప్పు జరుగుతుంది. అస్మిత మధుతో మాట్లాడాను అని చెప్పింది. మధునేమో కన్సల్టెన్సీ వాళ్లే అస్మితతో మాట్లాడారు అంటుంది. ఇందులో ఏది నిజం? మధు మాటలు నమ్మి అస్మిత తను చేస్తున్న మంచి జాబ్ని వదులుకుని ఇక్కడికి వస్తే పాపం బాగా ఇబ్బంది పడుతుంది. అసలు అస్మిత రెజ్యూమే చూడలేదు అంది. మరి అస్మిత రెజ్యూమ్ మీద అపాయింటెడ్ అని మధు సంతకం ఎలా చేసింది? సంథింగ్ ఈజ్ రాంగ్. మధు క్యారెక్టర్ ఏంటో తేడాగా అనిపిస్తుంది. మధు బిహేవియర్ అంత కరెక్ట్గా లేదు. ఎందుకు అస్మితకి అబద్ధాలు చెప్పి తనని మోసం చేసి జాబ్లోకి తీసుకుంటుంది? తేజ లాంటి మంచి మనిషికి ఇలాంటి అమ్మాయి ఎలా దొరికింది? అయినా ఇలా దారిలో పెడితే ఎలా చెప్పండి? నేనెక్కడ దారిలో పెట్టాను? పాపం అక్కడ ముసలైన దాహంతో ఎండ దెబ్బ తగిలి కళ్ళు తిరిగి పడిపోయాడు. అతనికి నీళ్లు కావాలి. తన ప్రాణాలు పోయేలా ఉన్నాయి. చేస్తే చావని, ముసలుడి కదా. సింధు, ఏంటొచ్చావు? సింధు, నిన్నే. ఆ? ఏంటి ఏదో ఆలోచిస్తున్నావు? యష్
అసలు తేజకి మధు ఎలా పరిచయం అయింది? మధు గురించి అన్ని విషయాలు పూర్తిగా తెలుసుకునే ఇష్టపడ్డా? మా వదిన గురించి మా అన్నయ్య అన్ని విషయాలు తెలిసే ప్రేమించాడు. చాలా ఏళ్ళు డిప్రెషన్లో ఉన్న మా అన్నయ్యని మళ్ళీ మామూలు మనిషిని చేసిన దేవత మా వదిన. అయినా మా వదిన సాంప్రదాయానికి పద్ధతికి మంచి ప్రవర్తనకి పెట్టింది పేరు. మా వదిన్ని చూసినప్పుడల్లా నాకు అనిపిస్తూ ఉంటుంది, ఈ రోజుల్లో కూడా ఇంకా ఇలాంటి వాళ్ళు ఉన్నారా అని. మా వదిన ఎలాంటిదో మేమంతా కళ్ళారా చూసాం. నీలాంటి వాళ్లే నిజంగా మా వదిన్ని చూసి నేర్చుకోవాల్సింది ఎంతైనా ఉంది. సర్లే, మీ వదిన గురించి నాకెందుకు గాని మధ్యాహ్నం మీటింగ్ ఉందా? ఏ? ఏం లేదు, నేను బయటకు వెళ్తున్నాను. ఎక్కడికి? స్కూల్కి. స్కూల్కి ఎందుకు? పిల్లలకి స్కూల్ ఫీజు కట్టాలి. ఇవాళ్లే ఆఖరి రోజు. ఆన్లైన్లో పే చేద్దామంటే అవ్వడం లేదు. నా పిల్లలకి నువ్వు ఫీజు కట్టడం ఏంటి? నేను కడతానులే. హలో, వాళ్ళు నా పిల్లలు కూడా. నువ్వెలా కడతావు? నీ దగ్గరికి వస్తే నీ పిల్లలు అయిపోతారా? నీ దగ్గర ఉంటే నీ పిల్లలు అయిపోతారా? అవును, వాళ్ళు నా పిల్లలే. కాదు, నా పిల్లలు. కాదు, నా పిల్లలు. కాదు, నా పిల్లలే. ఆగండి 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 ఆగండి. అసలు ఎందుకు గొడవ పడుతున్నారు? ఏమైంది? ఏం లేదు. చూడండి వదినా, నా పిల్లలకి తను స్కూల్ ఫీజు కడుతుందంట. సరే, ఒక పని చేయండి మరిది గారు. మీరిద్దరూ చెరి ఒకరికి ఫీజు కట్టండి, సరిపోతుంది. సరే వదినా. రిషికి నేను కడతాను. శశికి నేను కడతాను. గుడ్. ఇలా కాంప్రమైజ్ అవ్వాలి. ఇద్దరు కలిసి వెళ్ళండి, త్వరగా పని అయిపోతుంది. ఇద్దరం కలిసి వెళ్తే మీటింగ్కి ఎవరుంటారు? అసలు ఈరోజు మీటింగ్ ఉంటేనే కదా, ఎప్పుడో పోస్ట్పోన్ అయింది. మరి నాకు చెప్పలేదే? ఇప్పుడు చెప్పాను కదా. అయ్యో, మళ్ళీ గొడవ స్టార్ట్ చేశారా? మరిది గారు, గొడవలొద్దు, త్వరగా వెళ్ళండి.